Hello everyone. Today our topic is operator. సో మనం ప్రీవియస్ వీడియోలో వచ్చేసి మనం డేటా టైప్స్ గురించి టైప్ కాస్టింగ్ గురించి అన్నీ నేర్చుకున్నాం. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆపరేటర్. సో ప్రతి లాంగ్వేజ్లో ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఆపరేటర్స్ అనేవి కీ రోల్ ప్లే చేస్తే మనం డైలీ లైఫ్లో ప్రతి దాంట్లో మనము ఈవెన్ మ్యాథ్స్ ఎవ్రీథింగ్ మొత్తం వచ్చేసి ఆపరేటర్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ హ్యావ్ ఆపరేటర్స్ టిల్ నౌ. ఏదైతే మనం డిస్కస్ చేసిన ప్రతి టాపిక్ అన్ని లాంగ్వేజ్కి యూజ్ అవుతాయి, ఓకేనా. కానీ కోడ్ ఒకటి చేంజ్ అవుతూ ఉంటుంది, ప్రోగ్రామింగ్ టైప్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఈరోజు ఆపరేటర్స్ అంటే an operator is a symbol that is used to perform an operation on values or variables. ఏదైతే మనము వేరియబుల్స్ మీద లేదా వాల్యూస్ మీద ఆపరేషన్ పర్ఫామ్ చేస్తామో దాన్నే మనం ఆపరేటర్స్ అంటాం, ఓకేనా. సో ఆ ఆపరేటర్ ఏదైనా కావచ్చు. దాని టైప్స్ వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్ అండ్ లాజికల్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్ అండ్ మెంబర్షిప్ ఆపరేటర్ అండ్ ఐడెంటిటీ ఆపరేటర్. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. సో ఈ ఆపరేటర్స్ వచ్చేసి డిఫరెంట్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాయి వేరియబుల్స్ మీద, వాల్యూస్ మీద. సో ఇక్కడ ఏ ప్లస్ బి అంటే ఇక్కడ ఏ అండ్ బి ఆర్ ఆపరెంట్స్ అంటాం, ఓకేనా. ఆపరేటర్స్ కాదు, ఆపరెంట్స్. సో ఇక్కడ ప్లస్ వచ్చేసి ఆపరేటర్స్. సో ఇవి వేరియబుల్స్ అని అంటాము, ఇది వచ్చేసి ఆపరేటర్ అంటాము. సో ఈ వేరియబుల్కి ఇంకో నేమ్గా మనం నార్మల్గా పిలుచుకునేది ఏంటంటే ఆపరెంట్స్ అండ్ ఆపరేటర్. సో ఈ టాస్క్ ఏ ప్లస్ బి అనేది ఎడిషన్ అనే ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమెటిక్ ఆపరేటర్. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్లో మనకి మ్యాథ్స్లో బేసిక్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్ అండ్ ఎక్స్పోనెంట్ అండ్ డివిజన్. సో ఇక్కడ ఒక ఆపరేటర్కి ఒక్కొక్క మనకి ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తుంది. దేని మీద అంటే వాల్యూస్ మీద అండ్ ఆర్ఎల్స్ వేరియబుల్స్ మీద, ఓకే. సో ఇది వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్. అండ్ ఇక్కడ అర్థమెటిక్ ఆపరేటర్లో మనం ఎట్లా డిఫైన్ చేయాలంటే ఏదైనా కోడ్ రాసేటప్పుడు ఏ ప్లస్ బి అండ్ ఏ మైనస్ బి అండ్ ఏ మల్టిప్లికేషన్, ఏ డివిజన్, ఓకేనా, ఏ మాడ్యులస్, ఏ ఎక్స్పోనెంట్. సో ఇక్కడ ఒక్కొక్క మనము వేరియబుల్స్ని యూస్ చేసుకొని అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేసుకోవచ్చు. ఆపరేటర్స్ యూస్ చేసుకొని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేసేయచ్చు, ఓకేనా. ఇక్కడ అర్థమెటిక్ ఆపరేటర్. అండ్ దెన్ గో విత్ రిలేషనల్ ఆపరేటర్ అంటే ఫస్ట్ వచ్చేసి ఈక్వల్ టు, ఓకేనా, నాట్ ఈక్వల్, ఈ డబుల్ ఈక్వల్ టు, ఓకే, ఈక్వల్ టు అండ్ నాట్ ఈక్వల్ టు అండ్ గ్రేటర్ దెన్ అండ్ లెస్ దెన్ అండ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఓకేనా. ఈ సింబల్ వచ్చేసి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అండ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, గ్రేటర్ దెన్కి లెస్ దెన్కి. సో గ్రేటర్ దెన్ అండ్ లెస్ దెన్. సో ఇది వచ్చేసి ఇప్పుడు ఎలా రాస్తామంటే ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి ఆర్ ఎల్స్ ఏ నాట్ ఈక్వల్ టు బి, ఓకేనా. ఏ లెస్ దెన్ బి, ఏ గ్రేటర్ దెన్ బి, అలాగా ఏదైతే మనం కండిషన్స్ రాసుకుంటూ పోతామో, ఓకేనా. వేరియబుల్స్ని యూజ్ చేసుకొని ఏ అండ్ బి అండ్ వేరియబుల్స్ని యూజ్ చేసుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ని యూజ్ చేసుకొని మనము టాస్క్ అనేది అంటే ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయగలుగుతాం, ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి లాజికల్ ఆపరేటర్ అంటే ఇక్కడ మ్యాక్సిమం మనము అండ్ ఆర్ నాట్, ఓకేనా. సో ఇది ఎట్లా రాసుకుంటామంటే ఏ నాట్ బి, ఏ ఆర్ బి, ఏ నాట్ బి, ఓకేనా. ఇలా మనము 2 వేరియబుల్స్ యూస్ చేసుకొని ఆర్ఎల్స్ మెనీ వేరియబుల్స్. ఎక్కడ ఇవి బాగా ఉపయోగించేది ఎక్కడంటే ఇఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్లో బాగా యూజ్ అవుతాయి. ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి ఆ కండిషన్ బట్టి మనము టాస్క్ అనేది పర్ఫామ్ చేయాలి, అంటే ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయాలి. సో అవి లాజికల్ ఆపరేటర్స్. సో ఇక్కడ ఎలా చెప్పాలంటే ఎండ్ వచ్చేసి ఎప్పుడైతే బోత్ కండిషన్స్ అనేవి ట్రూ అయితే, ఓకేనా, బోత్ కండిషన్స్ అనేవి పక్కగా ట్రూ అవ్వాలి, ఓకేనా. సో ఆర్ వచ్చేసి ఏ ఒక కండిషన్ అయినా ట్రూ అవ్వాలి, ఓకేనా. సో నాట్ వచ్చేసి రిజల్ట్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రూ వచ్చిందనుకో దాని రిజల్ట్ అనేది ఫాల్స్, ఓకేనా. ఒకవేళ ఫాల్స్ వచ్చిందనుకో ట్రూ. సో ఇది వచ్చేసి లాజికల్ ఆపరేటర్స్. సో నెక్స్ట్ వచ్చేసి అసైన్మెంట్ ఆపరేటర్స్, ఓకేనా. ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేది యూజ్ టు అసైన్ ద వాల్యూస్, ఓకేనా. ఏదైతే మనము వేరియబుల్స్కి అసైన్ చేస్తామో వాల్యూస్ని
అప్పుడు ఈ అసైన్మెంట్ ఆపరేటర్ అనేది యూజ్ అవుతుంది. అంటే ఫర్ సపోజ్ ఏ ఈక్వల్ టు 1. సో ఇక్కడ నేను వేరియబుల్కి 1 అనే వాల్యూ అసైన్ చేశాను బై యూజింగ్ ఆఫ్ ఈక్వల్ టు ఆపరేటర్. ఓకేనా, అసైన్ ఆపరేటర్. సో ఈ అసైన్ ఆపరేటర్ అనేది ఎందుకు ఉపయోగిస్తారంటే ఏదైనా ఒక వాల్యూ మనం అసైన్ చేయాలనుకుంటే వేరియబుల్లో కానీ అప్పుడు మనము ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, దీంట్లో వచ్చేసి ఇక్కడ యాడ్ అండ్ అసైన్, సబ్ట్రాక్ట్ అండ్ అసైన్, అండ్ మల్టిప్లై అండ్ అసైన్, అండ్ డివైడ్ అండ్ అసైన్. ఓకేనా, సో ఇది ఎలా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అనుకో, దాని తర్వాత ఇది నేను ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 2 అంటాను. సో ఎక్స్ ఏమైతే ఇప్పుడు 7 అవుతుంది. సో అలాగా జస్ట్ బేసిక్ వర్డ్స్, బేసిక్ మ్యాథ్స్ వస్తే మనకి ఏంటంటే ఇక్కడ ఆపరేటర్స్లో మనం ఏ కండిషన్స్ యూజ్ చేసుకుంటున్నాం అనేసి ఒక క్లారిటీ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మెంబర్షిప్ ఆపరేటర్స్. ఇది కొత్తగా నేమ్ అనేది మనకి వినిపిస్తుంది. మెంబర్షిప్ ఆపరేటర్ అంటే ఆ పర్టికులర్గా ఉన్న ఒక వాల్యూ కానీ ఓకేనా, ఆ వర్డ్ కానీ ఏదైతే మనం రాసుకున్న దాంట్లో చెకింగ్ చేస్తుంది. అంటే అది ఎగ్జిస్టెన్సీ ఉందా దాంట్లో, ఓకేనా, ఆ సీక్వెన్స్లో ఎగ్జిస్టెన్సీ ఉందా. ఫర్ సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 అన్నాను. ఇక్కడ ఏమంటున్నానంటే 2 in x అన్నాను. అంటే ఇక్కడ 2 అనేది ఈ పర్టికులర్గా ఓకేనా ఈ వేరియబుల్లో ఉన్నదా, ఓకేనా, ఈ సీక్వెన్స్లో 2 అనేది విజిబిలిటీలో ఉందా. అప్పుడు మనకు వాల్యూ ఏమొచ్చింది, అప్పుడు ట్రూ అని వచ్చింది. ఎందుకంటే 2 అనేది ఆ సీక్వెన్స్లో రిప్రజెంట్ అయ్యి ఉంది. సో ఇది వచ్చేసి మెంబర్షిప్ ఆపరేటర్ అంటాము. దాని తర్వాత వచ్చేసి ఐడెంటిటీ ఆపరేటర్. ఓకేనా, ఐడెంటిటీ ఆపరేటర్ అంటే మెమరీ లొకేషన్ని, ఓకేనా, చెకింగ్ మెమరీ లొకేషన్ని, ఆ పర్టికులర్ మెమరీ లొకేషన్ ఫర్ సపోజ్ పర్టికులర్గా మనం మెమరీ లొకేషన్ చెక్ చేస్తాం, నాట్ ఏ వాల్యూ. ఓకేనా, వాల్యూగా చెక్ చేసి మనం ఆ పర్టికులర్గా మెమరీ లొకేషన్ చెక్ చేస్తాం. సో ఇక్కడ వచ్చేసి మనం 2 ఉంటాయి, ఈజ్ నాట్. సో ఫర్ సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అన్నాను, బి ఈజ్ ఈక్వల్ టు 10 అన్నాను. సో ఏ ఈజ్ బి అన్నాను నేను. ఓకేనా, జస్ట్ నేను అడిగింది ఏంటంటే ఇక్కడ ఆ పర్టికులర్గా ఉన్న 2 వేరియబుల్స్లో మనం ఇచ్చిన వాల్యూ సేమే ఉన్నాయి. సో ఏ ఈజ్ బి అంటే అక్కడ పర్టికులర్గా వచ్చేది మనకి ట్రూవే. సో ఈ పర్టికులర్గా చెప్పేది ఏంటంటే ఇది ఐడెంటిటీ ఆపరేటర్ యూజ్ టు చెక్ మెమరీ లొకేషన్, నాట్ ఏ వాల్యూ. ఓకేనా, సో ఇక్కడ నోట్ పాయింట్స్ వచ్చేసి మనకి ఈ పర్టికులర్ ఆపరేటర్లో ఆపరేటర్స్ టు పర్ఫామ్ ఆపరేషన్స్. ఓకేనా, ఆపరేటర్స్ అనేవి ఏదైనా ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి యూజ్ చేస్తాము. సో పైథాన్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. మనం చెప్పుకున్నట్టు ఇప్పుడు ఏమేమి చెప్పుకున్నాం మనం, అర్థమెటిక్ అండ్ ఇంకా అర్థమెటిక్ ఆపరేటర్ అండ్ రిలేషనల్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్, మెంబర్షిప్ ఆపరేటర్ అండ్ ఐడెంటిటీ ఆపరేటర్స్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఆపరేటర్స్ వర్క్స్ విత్ వేరియబుల్స్ అండ్ వాల్యూస్. మనం ఫస్ట్లో డెఫినేషన్ చెప్పుకున్నట్టే ఆపరేటర్స్ అనేవి దేని బేస్ మీద వర్క్ అవుతాయి అంటే ఆపరెన్స్ ఆర్ ఎల్స్ వేరియబుల్స్. ఓకేనా, వేరియబుల్స్ని ఇక్కడ వర్క్ చేసుకుంటూ మనం ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేసుకోవచ్చు. ఓకేనా, దిస్ ఈజ్ నోన్ యాజ్ ఆపరేటర్స్. ఓకేనా, సో మనకి ఆపరేటర్స్ ప్రతి లాంగ్వేజ్లో, ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనకి యూస్ఫుల్ అవుతాయి. అంటిల్ ఇప్పటివరకు చెప్పిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా ప్రతి ఓకేనా, సి, జావా, ఆర్ఎల్స్, పైథాన్, మెనీ లాంగ్వేజెస్కి మనకి ఏంటంటే కొన్ని కాన్సెప్ట్స్ వరకు మ్యాక్సిమం సేమే ఉంటాయి. ఓకేనా, బట్ కోడింగ్ పార్ట్ అనేది డిఫరెంట్ ఉంటుంది, కాన్సెప్ట్ అయితే సేమే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్.